ఏం చేస్తున్నావు శిరీష? పొద్దున్నే ఆఫీస్కి వెళ్లకుండా తెగ రాసేస్తున్నావు. నవ్వకు, చెప్పు. ది నేషన్ వాంట్స్ టు నో. డైట్ ప్లాన్ ఇస్తున్నా. డైటా? మళ్ళీ డైటా? పోయినసారి వేసిందా ఆ ఎఫెక్ట్స్ ఇంకా తగ్గలేదు. 3 కిలోలు తగ్గితే దానికి డబల్ పెరిగినాం మనము. ఈసారి అట్లా ఏం కాదులే, న్యూట్రిషనిస్ట్ ని కన్సల్ట్ అయినాం కదా. నన్నైతే డిమోటివేట్ చేయడానికి రెడీ ఉంటావే నువ్వు. అది సరే గాని మోటివేషన్ అని చెప్పి డబ్బులు వేస్ట్ చేస్తుంటావు కదా. జిమ్ వేర్ అని, యోగా అని, టిఫిన్ బాక్స్ తో సహా అన్ని చేంజ్ చేస్తావు కదా. ఈసారి ఏం ప్లాన్ చేసినావు? ఈసారి పైసలు ఆల్రెడీ న్యూట్రిషనిస్ట్ కి బాగా డబ్బులు అయినాయి కదా. సో నో మోర్ మనీ స్పెండింగ్ అని అనుకుంటున్నా. కాకపోతే అకౌంటబిలిటీ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నా మహేషా. ఎవ్రీడే ఈవినింగ్ 8 to 8:30 లోపు ఒక వీడియో పోస్ట్ చేద్దాము. అంటే ఏం కుక్ చేసా, ఎలా కుక్ చేసా, తినగలుగుతున్నామా లేదా, తిని బ్రతకగలుగుతున్నామా లేదా, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. ఎవరికో ఎందుకు, ఫస్ట్ నాకే యూజ్ అవుతుంది. ఏమంటారు, నాకే మోటివేషన్ వస్తుంది కదా. ఇంతకీ న్యూట్రిషనిస్ట్ ఎవరు? రవడే వెల్నెస్ సెంటర్ అని కాప్రాక్ దగ్గరలోనే ఉన్నాడు. అంటే ఏఎస్ట్రా నగర్ లో, మన ఇంటికి దగ్గర కదా అనేసి అది ఆఫ్ చేసుకున్నా. కాకపోతే అదొక్కటే కాదు, ఆయన మేజర్ కాన్సన్ట్రేషన్ గట్ హెల్త్ మీద చేస్తున్నాడు అబ్బా. అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఫర్టిలిటీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ అయితే అని అన్నాడు. నాకైతే ఒక 3 months ఫాలో కమ్మన్నాడు ఆ డైట్. అరే మహేష్, డైట్ అంటే అమ్మా, డైట్ అంటే ఓకే నార్మలే ఉంటది కదా అనుకున్నా. ఆయన 100 grams రైస్ చెప్పింది. నేను లంచ్ కి డిన్నర్ కి 100 grams అంటే ఒక కప్ అయినా వస్తుంది అనుకున్నా. కప్ లో పావు ఉంది బాబు. నా బాడీకి అదేం సరిపోతుంది. అవన్నీ పక్కన పెడితే కూర ఎట్లా వండుకోవాలి? ఒక ఆవాలు లేదు, జీలకర్ర లేదు, ధనియాల పొడి లేదు, ఎండు కొబ్బరి ఉన్నట్టుంది, ఎండుమిర్చి లేదు, పచ్చిమిర్చి లేదు. కూరని వండు టాస్కే బాబు. నాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది ఆ కుకింగ్ ఎట్లా చేయాలనా అని. టెన్షన్ తీసుకోకు, నేను హెల్ప్ చేస్తాలే రెసిపీలు ఫైండ్ అవుట్ చేయడంలో. సరే కానీ మహేష్, ఏమంటారు, మోటివేషన్ కాన్సెప్ట్ ఏదో బాగా నచ్చింది. ఈసారి స్టార్టింగ్ లో కాదు కానీ ఒక 1 month కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసింది అనుకో. నేను ఒక చిన్న వెకేషన్ కి పోదామా? ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలే బాబు, అందరు ట్రిప్లు, వెకేషన్లు అని రీల్స్ పెట్టి సాగొడుతారు. ఇక మనం కూడా ఆ ట్రెండ్ ని ఫాలో కాకపోతే ఎట్లా? ఏమంటావు? ఫస్ట్ అయితే డేట్ సరిగా చేయి, తర్వాత చూద్దాం. ఏ చెప్పినా నువ్వు అంటావు.